సో ఈ వారం ఏదో ఎక్స్ట్రాడినరీగా జరిగిపోయింది. అదేంటంటే నిఫ్టీ రియాలిటీ 8% పెరిగింది ఇండెక్స్ లెవెల్లో, ఫార్మా సెక్టర్ 3% పెరిగింది, అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నిఫ్టీ లెవెల్లో 2% పెరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే పిఎస్యూ బ్యాంక్లో 2.6% పడిపోయింది, అండ్ ఐటీ సెక్టార్స్ ప్రెజర్ గురవుతున్నాయి. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మనకి అమెరికాలో జాబ్స్ డేటా ఊహించిన దానికంటే సగమే వచ్చినాయి. సో ఇప్పుడు 57,000 జాబ్స్ మాత్రమే వచ్చింది. సో ఇది ఇండియన్ మార్కెట్కి గుడ్ న్యూస్గా మారింది. సో అందుకే మనకి ఫ్రైడే మార్కెట్లో కొద్దిగా మనకి పాజిటివ్గా కనబడింది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూస్తే $72 వచ్చేసింది. సో ఇప్పుడు సిటీ బ్యాంక్ వీళ్ళు చెప్పడం ఏంటంటే మనకి ఈ ఇయర్ ఎండ్ కల్లా $60 వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో దానివల్ల మనకి ఇండియన్ ఎకానమీ చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. ఇంకొక అన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ వీక్లో మనకి టీసీఎస్ రిలేటెడ్గా జూలై 9 మనకి బుధవారం మనకి టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇది ఎర్నింగ్స్ సీజన్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఐటీ సెక్షన్ రిలేటెడ్గా స్టాక్స్ అని. సో ఇప్పుడు మనకి ఈ వారంలో మనకి ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది అండ్ ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి ఏమైనా యాడ్ చేసుకున్నారా, అండ్ సెక్టార్ రొటేషన్ ఏం జరుగుతుంది, అండ్ నెక్స్ట్ వీక్ ఫోకస్లో ఉండబోయే స్టాక్స్ ఏంటి, అండ్ గ్లోబల్గా ఈవెంట్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా డీకోడ్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది దాని గురించి కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే సో లాస్ట్ వీక్ మనకి గ్లోబల్గా మనకి పాజిటివ్గా లేవు అండ్ నెగిటివ్గా లేవు, సైడ్ వేస్ మూవ్ అయింది. కానీ లాస్ట్ డే మాత్రం కొద్దిగా పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ S&P 500 ప్రకారం చూసుకుంటే 0.9% గెయిన్ అయింది. సో ఇప్పుడు లాస్ట్ 12 వీక్స్ మనకి 11 విన్నింగ్ వీక్స్ లాగా ఇది మారిపోయింది. సో నెక్స్ట్ డౌ జోన్స్ చూసుకుంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది ఇప్పుడు. నెక్స్ట్ నాస్డాక్ 2.4% పెరిగింది. సో ఇక్కడ వీటన్నిటికీ లీడ్ చేస్తుంది అంటే మనకి చిప్స్ రిలేటెడ్గా డిమాండ్ అనేది పెరిగిపోవడం వల్ల మనకి యూఎస్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్గా గ్రో అవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనకి జూలై 4th వాళ్ళకి ఇండిపెండెన్స్ డే. సో అందువల్ల మనకి హాలిడే ఉండిపోతుంది. సో దాని ప్రభావం మనకి జూలై 7th మండే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి గ్లోబల్ మార్కెట్స్. ముందుగా ఇప్పుడు ఫెడ్ రిలేటెడ్గా చూసుకుంటే మనకి సో లాస్ట్ వీక్ ఈవెంట్స్ ప్రకారంగా చూసుకుంటే మనము సో ఈ ఇయర్లో మనకి నూతన చైర్మన్, కొత్తగా వచ్చిన చైర్మన్ జూన్ మీటింగ్లో రేట్ కట్స్ అనేది 3.5 నుంచి 3.75 రేంజ్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సో దీనివల్ల అసలు న్యూస్ ఏంటంటే మనకి 18 మంది FOMC మెంబర్స్లో ఉంటే దాంట్లో 9 మెంబర్స్ సగం మంది కంటే ఎక్కువ 2026లో రేట్ హైక్స్ కావాలని చెప్పారు. సో అది ఇక్కడ మనకి మెయిన్ పాయింట్. ఇక్కడ మెయిన్ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే హాఫ్ మంది వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, హాఫ్ మంది ఇంకా కావాలంటున్నారు. సో ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు డివైడ్ అయిపోతున్నారు అని, FOMC రిలేటెడ్గా అంత స్ట్రాంగ్గా లేరని. సో జూన్ మార్కెట్స్ ప్రకారం జూన్ జాబ్స్ డేటా ప్రకారం చూసుకుంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 1,13,000 జాబ్స్ అని, కానీ ఇక్కడ మనకు వచ్చింది 57,000 జాబ్స్ మాత్రమే, దాంట్లో దాదాపు సగం. సో ఇప్పుడు మనకి దీని ప్రభావం ఏంటంటే వీక్స్ జాబ్స్ డేటా ఉంటే మనకి ఫాలింగ్ ఆయిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫెడ్ రేట్ కట్స్ హైక్ అనేది పాసిబిలిటీ అనేది తగ్గిపోతాయి. సో మరి ఇండియా మార్కెట్స్ ఏం చేస్తుంటే FII ఫ్లోస్ అనేది ఇండియాకి బ్యాక్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి దీనివల్ల. సో ఇప్పుడు మనకి డాలర్ ఇండెక్స్ అనేది ప్రకారం చూసుకుంటే మనకి 100.75 దగ్గరలో ఉండేది మనకి మే 2025లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ $72 ఉంది, అది నెక్స్ట్ $60 వస్తుంది ఇయర్ ఎండ్ కల్లా 6 monthsలో అని సిటీ వాళ్ళు ప్రొజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రభావం ఏమవుతుందంటే అన్ని సెక్టర్స్ మనకి ఇండియాలో లాభపడిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రతి ఒక్క సెక్టర్లో వాడుకుంటున్నారు మన ఇండియాలో. సో సెకండ్ మోస్ట్ ఇంపోర్టింగ్ కంట్రీ అంటే మన ఇండియానే క్రూడ్ ఆయిల్ పరంగా. సో ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ అనేది తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్స్ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ FMCG ప్రకారంగా మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అయిపోతాయి. సో ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ కానీ అన్ని ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి. సో ఆటో సెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. RBI రిలేటెడ్గా మనకి రేట్ కట్స్ అనేది పాసిబిలిటీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ PSU ప్రకారంగా ఆయిల్ కంపెనీస్ అనేది రెవెన్యూ కొద్దిగా ప్రెజర్లో వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇది మన క్రూడ్ రిలేటెడ్ $60 వచ్చిందని మన నెక్స్ట్ బుల్ రన్ కూడా క్లియర్గా మనం యాంటిసిపేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ ఫాల్ అయిందంటే మన ఇండియా గెలిచే ఆస్కారాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సో మనకి గ్లోబల్ జియోపాలిటికల్ టెన్షన్స్ వల్ల మనకి గోల్డ్ అనేది ఒక సేఫ్ హెవెన్ లాగా మారిపోయింది. సో దానికి తోడు ఇప్పుడు రేట్ కట్స్ రిలేటెడ్ ఒక క్లారిటీ వచ్చింది. సో మన గోల్డ్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ వచ్చే ఆస్కారాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఫ్రైడే మార్కెట్లో కొద్దిగా గోల్డ్ సిల్వర్ పరంగా కొద్దిగా రైజ్ అవ్వడం చూసినాం. సో వీటన్నిటికీ రన్ అయ్యేది మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి US ఇరాన్ ఇంకా పీస్ టాక్స్ అనేది ఇంకా జరుగుతున్నాయి. సో అది ఇంకా కంప్లీట్ అవ్వాలి. సో అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో సో దాని రిలేటెడ్గా మన డీల్ సక్సెస్ఫుల్ అయిపోతే ఆయిల్ రిలేటెడ్ సప్లై అనేది ఈజీగా అందుతుంది. సో దాని రిలేటెడ్గా ప్రైసెస్ అనేది తగ్గిపోతాయి. సో ఇంకా మనకి ఈ US ఇరాన్ పీస్ టాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంది. సో ఏ రిలేటెడ్గా న్యూస్ చెప్పాలంటే మనకి మెటా రిలేటెడ్గా ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని రిలేటెడ్గా ఏం జరుగుతుందంటే మనకి లామా అనే మోడల్స్ ఉన్నాయి, ఏ మోడల్స్. సో అది క్లౌడ్లో హోస్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే 20-30% చీప్గా మనకి దొరుకుతుంది ఏ రిలేటెడ్గా మనకి ఎక్స్పెండిచర్. సో అప్పుడు ఏమవుతుంది మనకి దాని ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎలా పడుతుందంటే 2 weeks ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, కమోడిటైజ్ అయిపోతుంది. సో దానివల్ల ఏ ఆటోమేషన్ అనేది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది అండ్ ట్రెడిషనల్ IT సర్వీసెస్ కొద్దిగా డిమాండ్ స్లో అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ యాంగిల్లో మనం మాట్లాడుకుంటే TCS, ఇన్ఫోసిస్, విప్రో వాటన్నిటికీ క్లౌడ్ రిలేటెడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ దీనికి అవుట్సోర్సింగ్ ఆపర్చునిటీ పెరిగిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ IT సెక్టర్ పరంగా చూసుకుంటే మనకి సెమీకండక్టర్ స్టాక్ లాస్ట్ వీక్లో 10% పడిపోవడం జరిగింది. సో దీనికి ప్రాఫిట్ తీసుకోవడం వల్ల అదేంటి అంటే మనకి శాండిస్ కానీ మైక్రోన్ కానీ అప్లైడ్ మెటీరియల్స్ కానీ అన్ని పడిపోయినాయి. దీని రీజన్ ఏంటంటే మనకి NVIDIA వాళ్ళు ఏ ఫ్యాక్టరీస్ అనే మోడల్ని ప్రారంభించినారు. సో దాని రిలేటెడ్గా చూసుకుంటే క్లౌడ్ కంపెనీస్ రెవెన్యూ షేరింగ్ అనే ఆర్గ్యుమెంట్స్లో రావడం జరిగింది. సో ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. సో లాంగ్ టర్మ్గా వాళ్ళకి పాజిటివ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అందువల్ల మనకి షార్ట్ టర్మ్లో కొద్దిగా వోల్టాలిటీ ఉండే చూసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు క్యాపెక్స్ అయితే రేస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాలంటే ఎయిర్టెల్ తెలంగాణలో మనకి మ్యాసివ్ డేటా సెంటర్ అయితే ఎక్స్పాన్షన్ చేయబోతుంది అండ్ దాని రిలేటెడ్ సప్లై చైన్ మన ఇండియాలో ఉండబోతుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మారిపోతుంది. సో ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఒక బిగ్ టెక్ $80 బిలియన్ వరకు మనకి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కమింగ్ వీక్స్లో.
సింపుల్గా చెప్పాలంటే మనకి నిఫ్టీ సైడ్ వేస్లో తిరిగింది అండ్ మిడ్ క్యాప్స్ సైడ్ వేస్లో ఓన్లీ స్మాల్ క్యాప్స్ మాత్రం రేజ్ అయినాయి. 2% స్మాల్ క్యాప్స్ రేజ్ అయినాయి. మనం ఎప్పుడు అనుకుంటున్నాం ఎప్పుడైతే మనకి స్మాల్ క్యాప్స్లో మొమెంటం వస్తుందో అప్పుడు భయాలు అనేది తగ్గిపోయినాయి అని అర్థం చేసుకోవచ్చు. బుల్ రన్ అనేది వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. దాని ఇంకొక సపోర్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి విక్స్ కూడా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 10% అనేది మైనస్ వచ్చింది. సో ఇది మంచి పాజిటివ్ సిగ్నల్. సో ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే మార్కెట్ బెట్ కొద్దిగా పాజిటివ్ ఉన్నట్టే అర్థం చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ సెక్టార్ విన్నర్స్ పరంగా చూసుకుంటే రియాలిటీ సెక్టర్ 8%, ఫార్మా 3%, డిఫెన్స్ 2% అండ్ ఎఫ్ఎంసీజీ 1.4%, కన్సూమర్ డ్యూరబుల్స్ 1.4%. సో ఎఫ్ఐఎస్ రీసెంట్ టైంలో కొద్దిగా బయింగ్ చేయడం కూడా చూసినాం. అండ్ డిఐఎస్ వాళ్ళు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ఐఎస్ కొద్దిగా కాషియస్ గా కనిపిస్తున్నారు, కానీ డిఐఎస్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఇప్పుడు మార్కెట్ బెట్ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా పాజిటివ్ ఉంది అండ్ స్మాల్ క్యాప్ బెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ స్పెసిఫిక్ సెక్టర్ లో మనకి బ్రాడ్ బేస్డ్ మూవ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఒక హెల్తీ బుల్ మార్కెట్ సైన్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీక్ ఆటో సెక్టర్ రిలేటెడ్ సేల్స్ డేటా వచ్చింది. సో ప్రతి ఒక్క కంపెనీ ఆల్మోస్ట్ 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి వాళ్ళు సేల్ చేసే ఐటమ్స్ కంటే ఇప్పుడు 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ సేలింగ్ అయితే ఎక్కువ చూపించినారు. సో ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే మనకి 4 lakhs యూనిట్స్ అయితే జూన్ మంత్ లో సేల్ అవ్వడం జరిగింది. అంటే 24% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఆటో సెక్టర్ ఒక స్ట్రాంగ్ గా మూవ్ అవుతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో వీటి పరంగా అర్థం ఏం చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ క్వార్టర్ లో మనకి ఆటో సెక్టర్ లో రిజల్ట్స్ పాజిటివ్ గా రాబోతుందని చెప్పి క్లారిటీ అర్థం చేసుకోవచ్చు. సో ఎఫ్ఎంసీజీ పరంగా చూసుకుంటే హిందుస్థాన్ లివర్ కానీ తర్వాత ఐటీసీ కానీ సో మనకి హెచ్యూఎల్ కంపెనీ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా తగ్గిపోయింది ప్రైసెస్. సో ఫ్యూచర్ లో మార్జిన్స్ అయితే క్లియర్ గా ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ పరంగా చూసుకుంటే మనకి బజాజ్ ఫైనాన్స్ ప్రకారంగా న్యూ లోన్ బుక్ ప్రకారం చూసుకుంటే 1.61 crores ఉంది. 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అండ్ మార్కెట్ స్టాన్లీ వాళ్ళు 1200 రూపీస్ మనకి టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి బ్రాడ్ బేస్ గ్రోత్ ఉంది అండ్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఉంది బజాజ్ ఫైనాన్స్ కి. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ చూసుకుంటే 30% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించడం అయితే జరుగుతుంది. సో గ్లోబల్ గా మనకి ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఒక స్ట్రాంగ్ మూవ్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా సెక్టర్ ప్రకారం చూసుకుంటే జైడీస్ లైఫ్ సైన్సెస్ కానీ అపోలో హాస్పిటల్ కానీ వీళ్ళు రెండు కలిపేసి ఒక ఎంఓ అయితే సైన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్ అనేది రీసెంట్ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో అది 10 types ఆఫ్ క్యాన్సర్ ని ఒకటేసారి డిటెక్ట్ చేసుకుంటుందంట. అది 45+ years ఏజ్ వాళ్ళకి రిస్క్ లేని టెస్ట్ అవైలబిలిటీలో ఉండేలా చూసుకున్నారు. సో దాని ప్రభావం రీసెంట్ టైంలో మనకు ఆల్ టైమ్ హై కూడా టచ్ అయింది. ఒక మంచి మొమెంటం ఉన్న స్టాక్ లాగా మారిపోయింది ఇప్పుడు జైడస్ లైఫ్ సైన్సెస్. సో రియాలిటీ సెక్టర్ పరంగా చూసుకుంటే రియాలిటీ సెక్టర్లో మనకి హైయెస్ట్ 28 లిస్టెడ్ కంపెనీస్ మనకి గోద్రేజ్ అనేది ఒక టాప్లో చూపించడం అయితే జరుగుతుంది. సో వీటి సేల్స్ పరంగా చూసుకుంటే 2600 crores అనేది సేల్స్ చూపించడం జరుగుతుంది. సో ఇది ఒక ఇండస్ట్రీ లీడర్గా మారిపోయింది ఇప్పుడు గోద్రేజ్. అండ్ నెక్స్ట్ జీఎస్టీ పరంగా చూసుకుంటే మనకి జూన్ 2026 లో జీఎస్టీ కలెక్షన్స్ 1.94 lakhs crores అనేది చూపించింది. సో 13% ఇయర్ గ్రోత్. డొమెస్టిక్ మనకి జీఎస్టీ పర్సెంట్ 6.5% అండ్ ఇంపోర్ట్ పరంగా చూసుకుంటే 34.46%. సో ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ సో వీటన్నిటిలో స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. సో దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇండియన్ ఎకనామీ సాలిడ్ గా గ్రో అవుతుంది, సాలిడ్ ఫౌండేషన్ గా గ్రో అవుతుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్రూవింగ్ రికార్డ్ లాగా. సో సెక్టార్స్ పరంగా చూసుకుంటే మనకి రియాలిటీ సెక్టర్ 8% రైజ్ అయింది. సో దీని కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఫాలో అయింది, తర్వాత లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడం కానీ సో లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల హోమ్ లోన్ ఈఎంఐస్ తగ్గిపోతాయని చెప్పి హౌస్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ప్రకారం చూసుకుంటే డిఎల్ఎఫ్ ఈ కంపెనీకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ చాలా ఎక్కువ స్ట్రాంగ్ గా బయింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో లిక్విడిటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే మనకి ఇండస్ట్రీ ఈ సెగ్మెంట్ లో మినిమం 5% లో గ్రో అయింది లాస్ట్ వీక్ లో. అండ్ నెక్స్ట్ ఫార్మా సెక్టర్ ప్రకారం చూసుకుంటే యూఎస్ ఎఫ్డీఏ అప్రూవల్స్ రావడం కానీ యూఎస్ ఎఫ్డీఏ ఇండియన్ రిలేటెడ్ సప్లైస్ రావడం కానీ అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్ ఎంఓయూ రావడం కానీ క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం కానీ సో వీటన్నిటి వల్ల ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోయినాయి. సో కమింగ్ క్వార్టర్స్ లో రిజల్ట్స్ పాజిటివ్ వస్తాయని అండర్స్టాండింగ్ కూడా ఉంది మార్కెట్ అయితే. సో ఈ సెక్టర్లో చూసుకుంటే మనం బెస్ట్ కంపెనీస్ సన్ ఫార్మా కానీ జైడస్ లైఫ్ సైన్సెస్ కానీ సిప్లా కానీ సో ఈ 3 కంపెనీస్ మనం క్లియర్గా ట్రాక్ చేసే ఆస్కారం చూసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ పరంగా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది తగ్గిపోవడం వల్ల సో జీఎస్టీ అనేది రీజనలైజ్ అయిపోతుంది. సో మనకి దీని డిమాండ్ అనేది పెరిగిపోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ మన ఫేవరెట్ సెక్టర్. సో ఇక్కడ ఈ సెక్టర్ మనకి వీక్లీ పరంగా చూసుకుంటే ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ లాగా కనిపిస్తుంది. జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు మన డిఫెన్స్ అనేది స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. రీసెంట్ టైంలో హెచ్ఏఎల్, బిఎల్, భారత్ డైనమిక్స్ ఆర్డర్ బుక్ అనేది ఎక్సలెంట్ గా గ్రో అవుతున్నాయి అండ్ ఆత్మనిర్భర్ భారత్ రిలేటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ సెక్టర్లో మనం భావించవచ్చు. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ సో మంచి వాల్యుయేషన్స్ లో ఉంది ఈ సెక్టర్ ఇప్పుడు. సో పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు క్రెడిట్ గ్రోత్ అనేది హెల్తీగా ఉంది, అసెట్ క్వాలిటీ ఎక్కువ స్టెబిలిటీగా ఉంది అండ్ ఓవరాల్ గా చూసుకుంటే Q1 ఆగస్ట్లో వస్తాయి. సో దాని రిలేటెడ్ మనం ట్రాక్ చేయాల్సింది. నెక్స్ట్ ఐటీ సెక్టర్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఈ సెక్టర్ కొద్దిగా కాషియస్గా ఉన్నారు ఈ సెగ్మెంట్లో ఇప్పుడు అందరూ. సో రీసెంట్ టైం ప్రకారం చూసుకుంటే జేపీ మార్గన్ వాళ్ళు 2 to 3% రెవెన్యూ గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ 3 years వరకు అని చెప్పడం జరుగుతుంది. సో జెన్ఏ రిలేటెడ్ ప్రైస్ రిఫ్లేషన్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ప్రాజెక్ట్ రిలేటెడ్ అంత చార్జ్ చేయలేకపోతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. సో మెటా రిలేటెడ్ క్లౌడ్ ఎకనామిక్స్ అనేది చేంజ్ అయిపోతాయి అని చెప్పి అండర్స్టాండింగ్ ఉంది. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు వీకెస్ట్ సెషన్ లాగా మారిపోయింది. సో ఓవరాల్ చూసుకుంటే మనకి July 9th మనకి టీసీఎస్ క్వార్టర్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇది ఒక బెంచ్ మార్క్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో డిమాండ్ అవుట్లుక్ ఎలా ఉంటుంది అండ్ లార్జ్ డీల్స్ ఎలా వస్తాయి. సో ఐటీ సెక్టర్స్ రివర్స్ చేసే రిజల్ట్స్ ఇది. సో టీసీఎస్ రిజల్ట్స్ మనం చాలా కేర్ఫుల్గా ట్రాక్ చేయాల్సి ఉంది నెక్స్ట్ వీక్లో. సో రెపో రేట్ పరంగా చూసుకుంటే 5.21 ఇది థర్డ్ టైం. సో సేమ్ న్యూట్రల్ ఉండడం. సో జీడీపీ గ్రోత్ ప్రకారం 6.9 ఎక్స్పెక్ట్ చేసినారు, 6.6 వచ్చింది. అండ్ ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకుంటే 4.6 ఎక్స్పెక్ట్ చేసినారు, 5.1 వచ్చింది. సో దీని ఎందుకు జీడీపీ తగ్గడం రీజన్ ఏంటంటే మనకి అక్కడ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల మనకి క్రూడ్ ఆయిల్స్ అనేది పెరిగిపోవడం వల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్ రావడం వల్ల వీటన్నిటి వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది ప్రెజర్గా మారిపోయింది. సో ఈ ఇండియా సిపిఐ డేటా కూడా వచ్చింది. సో మే నెలలో చూసుకుంటే 3.9 ఆర్బీఐ టార్గెట్ చేసింది 4% అనేది. సో ఇప్పుడు Q1 ఇన్ఫ్లేషన్ అనేది 4.2 ప్రొజెక్షన్ అయింది. సో దీని రిలేటెడ్ ఆర్బీఐ అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేది కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తుంది. నెక్స్ట్ జీఎస్టీ రిలేటెడ్గా మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్గా సిగ్నల్ కనిపించింది, ఒక స్ట్రాంగ్ కన్జంప్షన్ లాగా మారిపోయింది రీసెంట్ వాళ్ళ రిజల్ట్స్ జీఎస్టీ కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే.
సో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మనకి సో నయారా ఎనర్జీ పెట్రోల్ కంపెనీ వాళ్ళు 5 రూపీస్ లీటర్కి పెట్రోల్ తగ్గడం అండ్ డీజిల్ పరంగా 3 రూపీస్ కట్ చేయడం అయితే జరుగుతుంది. సో జూలై 1 నుంచి. సో ఇది ఎందుకంటే ఫ్యూయల్ ప్రైస్ తగ్గిపోతున్నాయి, కన్సూమర్ స్పెండింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫ్ఎంసీజీ కానీ, ఆటో కానీ, కన్సూమర్ డ్యూరబుల్స్ కానీ వీటన్నిటికీ లాభపడిపోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 2 ఇయర్స్లో ఫస్ట్ టైం రిడక్షన్ రావడం అంటే ఇది ఫస్ట్ టైం మనకి పెట్రోల్ డీజిల్ రిలేటెడ్గా. నెక్స్ట్ ఇండియా డిప్లొమాటిక్ ప్రకారం చూసుకుంటే మనకి రికార్డు పరంగా చూసుకుంటే 863 బిలియన్స్ అనేది మనకి వెస్ట్ ఏషియాకి మనకి యూఎస్ టారిఫ్స్ మధ్యలో వెళ్తున్నాయి. సో యూపీఐ పరంగా చూసుకుంటే సో సెకండ్ రియల్ టైం పేమెంట్ గ్లోబల్గా మారిపోయింది. సో యూపీఐ ప్రకారం చూసుకుంటే మనకి సో మనకి నిఫ్టీ రియాలిటీ పెరగడం వల్ల రియాలిటీ సెక్టర్ స్టాక్స్ అన్నింటిలో పెరిగినాయి. సో వాటన్నింటిలో డిఎల్ఎఫ్ అనేది ఒక స్ట్రాంగ్ మూమెంట్లో మూవ్ అయింది. సో దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఎఫ్ఐఎస్ వాటాలు అయితే పెంచుకున్నారు అండ్ స్ట్రాంగ్గా టైల్ విన్ మూవ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం వల్ల రేట్ కార్డ్స్ ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి. సో రియాలిటీ సెక్టర్లో మనకి స్ట్రాంగ్ మూవ్ అయింది. అండ్ నెక్స్ట్ జేడెస్ లైఫ్ సైన్సెస్. సో ఆ ఎంఓయూ వల్ల మనకి ఈ సెగ్మెంట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు 52 వీక్ హైలో ఉంది, ఒక స్ట్రాంగ్ మూమెంటం క్యాండిడేట్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. సో బజాజ్ ఫైనాన్స్ పరంగా చూసుకుంటే మనకి లోన్ రిలేటెడ్ మనకి లోన్ బుక్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇన్స్టిట్యూషనల్ అనేది ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకున్నారు, డిఐఎస్ బై చేస్తున్నారు. సో మనకి సిటీ బ్యాంక్ వాళ్ళు మనకి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇండస్ట్రీ లీడర్ లాగా మారిపోయింది బజాజ్ ఫైనాన్స్. నెక్స్ట్ మారుతి సుజుకి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడం జరుగుతుంది. అండ్ డిఐఎస్ అనేది స్లోగా మనకి అక్యుమిలేషన్ అయితే జరుగుతుంది. అండ్ వాల్యూమ్ అనేది సేల్స్ డేటా రిలేటెడ్గా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. నెక్స్ట్ సన్ ఫార్మా పరంగా చూసుకుంటే మనకి సన్ ఫార్మా ఈ సెగ్మెంట్ మనకి ఫాస్ట్ ట్రిగర్ రేట్ మనకి మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోయినాయి. అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు ఈ సన్ ఫార్మా పరంగా చూసుకుంటే. యూఎస్ ఎఫ్డీఏ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి అనే క్లారిటీలో ఉంది. సో ఐటీసీ పరంగా చూసుకుంటే ఎఫ్ఎంసీజీలో ఒక మంచి పిక్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. M&M ఆటో సెక్టర్లో మనకి స్ట్రాంగ్ ప్లేయర్. సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో మనకి ఎఫ్ఐఎస్ ఓవర్ వెయిట్గా మనకి ఇండియన్ సెక్టర్లో మనకి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్. సో రీసెంట్ టైంలో మెర్జింగ్ వల్ల ఒక స్ట్రాంగ్ కింద పడిపోయిన క్యాండిడేట్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్నికల్ ట్రిగర్ ప్రకారం చూసుకుంటే 4,900 ఒక స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే పిక్ చేసుకోవడం. సో ఇది ప్యూర్ ఏ స్ట్రాటజీ కంపెనీలా మారిపోయింది. సో ఇక్కడ దీంట్లో పైలట్ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రొడక్షన్ లెవెల్ వెళ్ళిపోయే ఆస్కాలు కనిపిస్తున్నాయి తొందరలోనే. సో అప్పుడైతే రెవెన్యూ వచ్చే ఆస్కాలు కనిపిస్తున్నాయి. గోద్రేజ్ మార్కెట్ లీడర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ హెచ్ఏఎల్ ఆర్డర్ బుక్ పెరిగిపోయింది, ఫండమెంటల్గా ట్రిగర్ అవుతున్నాయి. అండ్ డిఫెన్స్ రిలేటెడ్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఆస్కాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే స్టాక్స్ అంటే ఇవే ట్రాక్ చేయాల్సింది నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. సో నెక్స్ట్ వీక్ పరంగా చూసుకుంటే మనకి 24,200 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మన నెక్స్ట్ రెసిస్టెన్స్ పరంగా చూసుకుంటే 24,400 కానీ 24,450 కానీ ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్. 24,500 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఒక మంచి బ్రేక్అవుట్ మనం యాంటిసిపేట్ చేసే ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ వీక్ డిసైడింగ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి టీసీఎస్ రిజల్ట్స్ అనేది నెక్స్ట్ చాలా హైయెస్ట్గా మనం ట్రాక్ చేయాల్సిన పాయింట్ నెక్స్ట్ వీక్లో. సో రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్గా వచ్చినాయి అనుకోండి. నెక్స్ట్ మనకి నిఫ్టీ పరంగా బులిష్గా ఉండే ఆస్కాలు కనిపిస్తున్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ టీసీఎస్ రిజల్ట్స్ అనేది ఐటీ సెక్టర్ని రివర్స్ చేసే ఆస్కాలు కనిపిస్తున్నాయి. సో క్రూడ్ ఆయిల్ రిజల్ట్స్ పరంగా క్రూడ్ ఆయిల్ కూడా ఇంకా 75 బ్యాలెన్స్ కంటే తగ్గిపోతే ఇంకా బెటర్. అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా కొద్దిగా పాజిటివ్ ట్రెండ్లో మారిపోయినారు రీసెంట్ టైంలో. సో నెక్స్ట్ వీక్ ట్రాక్ చేయాల్సిన పాయింట్స్ ప్రకారం చూసుకుంటే టీసీఎస్ రిజల్ట్స్. సో ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ ఇప్పుడు మెయిన్గా 55% మనకి ఇండియన్ నిఫ్టీని బులిష్గా మారడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎందుకంటే నిఫ్టీ విక్స్ ఇండియా విక్స్ లోయర్గానే ఉంది. సో వోల్టాలిటీ తక్కువ యాంటిసిపేట్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయి. అండ్ ఎఫ్ఐఎస్ రీసెంట్ టైంలో పాజిటివ్గా మారిపోయినారు. క్రూడ్ ఆయిల్స్ తక్కువగానే రన్ అవుతున్నాయి అండ్ క్రూడ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ టీసీఎస్ రిజల్ట్స్ ఒకవేళ మనకి రిజల్ట్స్ పాజిటివ్ వస్తున్నాయి ఐటీ సెక్టర్ని రివర్స్ చేసే ఆస్కాలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ యూఎస్ ఇండిపెండెన్స్ డే వల్ల మనకి మండే మార్కెట్ అనే డైరెక్షన్ ఒక క్లియర్ డైరెక్షన్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ పరంగా చూసుకుంటే మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ మార్కెట్ డైరెక్షన్ చూపిస్తాయి. సో ఈ ఐఎన్ఆర్ యూఎస్డీ పరంగా చూసుకుంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ తర్వాత ఇంపోర్ట్ బిల్ వల్ల ప్రభావం వచ్చే ఆస్కాలు. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల మనకి ఇండియా రిలేటెడ్గా మనకి సెంటిమెంట్ అనేది మారే ఆస్కాలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ మనం ట్రాక్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి టీసీఎస్ అనేది మనకి రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చింది అనుకోండి 3 to 5% మనకి ఐటీ సెక్టర్లో మనకి అప్ ట్రెండ్ చూసే ఆస్కాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బూస్ట్ చేస్తుంది. అండ్ మిడ్ క్యాప్ ఐటీ స్పెషల్ మనకి పర్సిస్టెంట్ కానీ కోఫోర్స్ కానీ ఇవన్నీ బాగా స్ట్రాంగ్గా మూవ్ అయ్యే క్యాండిడేట్ లాగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది గైడెన్స్ మిస్ చేసింది అనుకోండి ఇప్పుడు ఐటీ సెక్టర్లో 3 to 5% ఇంకా కింద కరెక్షన్ చూసే ఆస్కాలు కనిపిస్తున్నాయి. 23,900 లెవెల్కి వెళ్ళే ఆస్కాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రేట్ సెన్సిటివ్ సెక్టర్ రియాలిటీ కానీ ఆటో కానీ సో ఇంకో కొద్దిగా బయింగ్ చేసే ఆస్కాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ ఇదే అండి మన వీడియో. ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. సో ఈ వారం మనకి ఏదైనా స్టాక్స్ గురించి కానీ సెక్టర్ గురించి కానీ తెలుసుకుందాం అనుకుంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీక్లీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.